సహస్ర ఇంట్లో ఉండగానే డాక్టర్ ఇంటికి వచ్చేస్తుంది. ఇంట్లోకి రాగానే సహస్ర డాక్టర్ని లోపలికి తీసుకెళ్ళి చాలా సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది. ఏంటి సరాసరి ఇంటికే వచ్చేసావు అని అంటూ అడిగితే అప్పుడు డాక్టర్ ఇలా చెప్తుంది. మీరే కదా మేడం డబ్బులు ఇస్తానని చెప్పారు, మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, మళ్ళీ నా డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వట్లేదు, అందుకనే ఇంటికి వచ్చాను అని అంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంటికి వచ్చేస్తారా అని అంటూ సహస్ర అంటుంది. అవును మేడం ఇంటికి రావాల్సిందే కదా అని అంటే ఎందుకు వస్తావు, నేను వేస్తానని చెప్పాను కదా అంటే ఇంకా వేయలేదు కదా మేడం, డబ్బులు వేయలేదు, ఫోను లిఫ్ట్ చేయట్లేదు, అందుకని ఇంటికి వచ్చాను. డబ్బు మేడం ఎంతటిది వారినైనా మార్చేస్తుంది అని ఏంటో డాక్టర్ అంటుంది. అలా అనేసరికి చూడు నువ్వు ఇలా చేయటం మాత్రం నాకు ఏమీ నచ్చలేదు అని సహస్ర అంటుంది. అయినా మీకు నచ్చాల్సిన అవసరం నాకేంటి మేడం, మీరు డబ్బులు ఇస్తానని చెప్పారు, డబ్బులు ఇవ్వాల్సిందే, అప్పుడే నేను వెళ్తాను అని ఏంటో డాక్టర్ సీరియస్గా ఉంటుంది. అలా అనేసరికి సరే అని చెప్పి డబ్బుల్ని తీసుకొని సూట్ కేస్ ఇలా ఇస్తుంది. తీసుకో, కావాలంటే చూసి లెక్క పెట్టుకో అని సహస్ర అంటుంది. డాక్టర్ డబ్బుల సూట్ కేసు తీసుకొని ఇలా అంటుంది. అక్కర్లేదు మేడం, లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని నేను బాగా నమ్ముతున్నాను, మిమ్మల్ని నమ్మాను కాబట్టి ఇంకా ఈ డబ్బు నేను లెక్క పెట్టుకోలేనులే అని అంటూ చెప్పి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా హాల్లో వచ్చేసరికి హాల్లో అందరూ ఒక్కసారిగా డబ్బుల్ని తీసుకొని అలాగే వస్తూ డాక్టర్ సడన్గా లక్ష్మి అందరికీ కాఫీ ఇచ్చి ఇలా వెళ్తూ ఉంటే లక్ష్మికి డాక్టర్ తగులుతుంది. తగలటంతో సూట్ కేసు కింద పడిపోతుంది. డబ్బులన్నీ బయటికి వచ్చేస్తాయి. అందరూ చూసి షాక్ అవుతారు. డబ్బుల సూట్ కేసుని డాక్టర్ తీసుకెళ్ళటం ఏంటి అన్న డబ్బులన్నీ కింద పడిపోవడంతో అందరూ ఆ డబ్బులు ఎందుకు తీసుకెళ్తుందా అన్నట్టుగా అందరూ లేచి చూసి షాక్ అవుతారు. సహస్ర వెంటనే ఉంటుంది. సహస్ర టెన్షన్ పడుతూ ఇలా అనుకుంటుంది. అబ్బా అంతా మిస్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి, మొత్తం అందరికీ తెలిసిపోయింది, అందరికీ దొరికిపోయాను నేను, ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి అని సహస్ర టెన్షన్ పడుతూ ఉంటే విహారీ లక్ష్మి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ డబ్బుల్ని అలాగే చూస్తూ ఉండిపోతారు.